నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం। హైదరాబాద్లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి, మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మరికొందరు నాయకులు అరెస్టులను నిరసిస్తూ ఇల్లందు పట్టణంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్ల కండువాలు, నల్ల మాస్కులను ధరించి నిరసన వ్యక్తం చేశారు। నాయకులు సిలివేరు సత్యనారాయణ మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇటువంటి దాష్టికాలు చేయలేదని, అధికారం శాశ్వతం కాదని, ప్రజల మన్ననలు పొందేలా ప్రభుత్వం చూడాలి కానీ ప్రతిపక్షాలను నిర్బంధించడం కాదన్నారు। ప్రభుత్వ తీరును మార్చుకోకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుకై ప్రజా గొంతుకగా పోరాటం చేస్తామన్నారు। ఈ కార్యక్రమంలో పరుచూరి వెంకటేశ్వర్లు, 11వ వార్డు కౌన్సిలర్ జేకే శ్రీను, 6వ వార్డు కౌన్సిలర్ తోట లలిత శారద, ధనలక్ష్మి, సరిత, లాల్ సింగ్, గిన్నరపు రాజేష్, రవితేజ తదితరులు పాల్గొన్నారు। రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్న దాష్టికాలకి నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో ఇల్లందు మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమంలో మా పార్టీ శ్రేణులన్నీ పాల్గొనడం జరిగింది। ఈ సందర్భంగా మేము ఒకటే అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉండి ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలకి, ఇటువంటి దాష్టికాలకి పాల్పడింది లేదు। ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తన ఇష్టారీతిన తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ వారితోనే రాజకీయంగా రకరకాల దాష్టికాలు చేస్తూ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు వారి యొక్క గుండాల చేత కౌశిక్ రెడ్డి గారి మీద, ఎమ్మెల్యే గారైన కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకి దాడి చేయడం జరిగింది, రాళ్లు విసరడం జరిగింది। ఆ సందర్భంగా ఈ యొక్క జరిగిన సంఘటనను నిరసిస్తూ అక్కడ హైదరాబాద్ సిపి గారి దగ్గర మన హరీష్ రావు గారు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి ఆ సందర్భంలో మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, మా యొక్క ఎమ్మెల్యేల మీద ఎందుకు దాడులు చేస్తున్నారు, దాడులు చేసిన రౌడీల మీద ఎంబటే మీరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్తోనే ఇవాళ పోలీసు వాళ్ళందరూ కూడా మా మాజీ మంత్రి హరీష్ రావు గారిని, అలాగే మిగతా ఎమ్మెల్యేలని, మా ఎంపీ వద్దిరాజు రవిచంద్రని అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి మహబూబ్నగర్ జిల్లా తీసుకుపోవడం జరిగింది। ఆ రకంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మా ఎమ్మెల్యేల మీద, మా నాయకుల మీద ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయించడము, రేవంత్ రెడ్డి గారు వారి గుండాలని మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, ఎమ్మెల్యే మీదకి దొరడము తీవ్రంగా నిరసిస్తున్నాం। అధికారం ఎవరికి శాశ్వతం కాదనేది రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి। 10 సంవత్సరాలు ఇలా మేము బీఆర్ఎస్ పార్టీగా ఇలా ప్రభుత్వాన్ని సంక్షేమంలో, అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయి మా ఒక సత్తాన్ని ప్రజల్లో ముందుంచడం జరిగింది। మీరు కూడా ప్రజలను మన్నలు పొందే విధంగా మీ యొక్క పరిపాలన కొనసాగాలి కానీ ఇలా ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద, ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేయడం, దౌర్జన్యం చేయడం సరి అయింది కాదని మేము చేస్తున్నాం।
ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఇలా వరద బాధితులను ఆదుకోవడానికి వస్తే ఆ రోజు హరీష్ రావు బృందం మీద రాళ్లతో దాడి చేయించడం జరిగింది. అలాగే విద్యార్థులు ఏదైతే ఉద్యోగాల కోసం పోరాటం చేస్తూ ఉంటే విద్యార్థుల మీద అక్రమంగా దాడులు చేయడం జరిగింది. అలాగే అన్ని రకాలు ఖమ్మంలో హరీష్ రావు గారు బృందం మీద దాడి చేయడం జరిగింది. ఈ రకమైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి. మేము చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఈ ప్రభుత్వం తర్వాత ఖచ్చితంగా మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే. ఈ యొక్క పోలీస్ మిత్రులు కూడా గుర్తించుకోవాలి. ఈ యొక్క పోలీసులు ప్రభుత్వం చెప్పినట్టుగా కాకుండా చట్టాన్ని ఆ సరైన రీతిలో వినియోగించాలని కోరుతున్నాం. ఆ రకంగా ఉండకపోతే మాజీ మంత్రి గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఈ యొక్క చర్యలకి వడ్డీతో సహా తేల్చుకుంటాం, ఇవన్నిటికీ మృత్యు సహా చెల్లిస్తామని తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ ఇదే విధమైన పద్ధతులు కొనసాగితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రమంతా మీ మీద ఉద్యమం చేస్తుందని మరొకసారి తెలంగాణ ఉద్యమ రుచి చూపిస్తామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మిత్రులకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ఈ అమలు చేయకపోతే ఈ మహిళలకు 2500 కావచ్చు, రైతు రుణమాఫీలో సరి అయిన విధానం అవలంబించకపోవడం కావచ్చు, రైతు బంధు కావచ్చు, ప్రజలందరికీ అందే విధంగా మేము వారి గొంతుకై ముందుండి పోరాటం చేసి ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. తెలంగాణ ప్రజల మన్ననలు పొంది భవిష్యత్ రాజకీయాల్లో మేమే ముందుంటామని తెలియజేస్తూ ఏ అవకాశం వచ్చిన పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.